హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చేసి మనం సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటారు, వేలు వేలు పెడతారు, కానీ అవి ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియదు. అంటే ఒక టైం ఉంటుంది తీసుకునే టైం. ఆ టైం కాకుండా మీరు ఇష్టం వచ్చిన టైం తీసుకుంటే అది కరెక్ట్ పనిచేయదు అన్నమాట. అండ్ ఫుడ్ కూడా మంచి వేరే ఫుడ్తో కూడా పేర్ చేస్తే దానికి అబ్జర్ప్షన్ అనేది పెరుగుతుంది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సప్లిమెంట్స్ ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏందనేది. సప్లిమెంట్స్ అంటే టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇష్టం వచ్చిన టైం తీసుకున్నారనుకో మీ స్టమక్ కూడా అప్సెట్ అవుతుంది. సో అందుకే ఒక టైం అనేది ఉంటుంది అన్నట్టు, ఆ టైంకే తీసుకోవాలి. లైక్ కొన్ని విటమిన్స్ ఉంటాయి, అది మనం మార్నింగే తీసుకోవాలి. దాని అబ్జార్ప్షన్కి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, మార్నింగే తీసుకోవాలి. కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఈవినింగే తీసుకోవాలి. కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, అవి కొన్ని ఫుడ్తో పేర్ చేస్తేనే అవి పనిచేస్తాయి. అండ్ ఈ సప్లిమెంట్స్ కూడా కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ అంటే ఏంటిది? ఆ సప్లిమెంట్ మనం వాటర్తో తీసుకుంటే సరిపోతుంది, అది అబ్జర్వ్ అవుతుంది. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ అట్లా కాదు. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటిదంటే మనం అది ఆ ఫ్యాట్స్తో తీసుకుంటేనే ఆ సప్లిమెంట్ మనం తీసుకునేది ఏంటంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇట్లా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్, వీటితోనే తీసుకోవాలనేసి. కానీ కొంతమంది అట్లా పట్టించుకోరు. ఏదైతే అది వేసుకున్నాం అనేసి డైరెక్ట్ నీళ్ళతో మింగేస్తారు. అట్లా తీసుకోవద్దు. ఫస్ట్ వన్, మనం బి విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. బి విటమిన్స్ మార్నింగ్ తీసుకోండి, ఈవినింగ్ ఎందుకు అంటే మన స్లీప్ని ఈ బి విటమిన్స్ ఈవినింగ్ తీసుకున్నాం అనుకో, ఈవినింగ్ టైంలో అలాంటి టైంలో డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ అనేది డిస్టర్బ్ చేస్తుంది కొంతమందికి. సో అందుకే మార్నింగ్ తీసుకోండి, ఏదైనా మీల్తో తీసుకోండి. అండ్ ఇట్ ఈస్ వాటర్ సాల్యుబుల్, నాట్ ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ అంటే ఏంటిది? మనం వాటర్తో తీసుకోవచ్చు అనమాట ఆ విటమిన్. అండ్ నెక్స్ట్ ఐరన్ సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఐరన్ సప్లిమెంట్ మీరు ఒకవేళ తీసుకుంటే, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ సప్లిమెంట్ వాడండి, ఆయిల్స్ ఫుడ్తో తీసుకోండి. మరీ ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ సప్లిమెంట్ తప్పకుండా వాడండి. అది కూడా అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో. అయితే ఏం చేస్తారంటే ఐరన్ ఎంప్టీ స్టమక్ తీసుకోండి. మోస్ట్లీ ఇందులో ఉమెన్సే సఫర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్లో బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఐరన్ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఉమెన్స్ చాయ్, కాఫీ ఎట్లనే తాగుతారు. ఒకవేళ ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటే, ఉమెన్స్ ఆర్ మెన్స్ ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటే మీరు ఒక 2 hours అన్న గ్యాప్ ఇవ్వాలి చాయ్ అన్న కాఫీ కన్నా. ఎంప్టీ స్టమక్ తీసుకున్న తర్వాత 2 hours గ్యాప్ ఇచ్చి కాఫీ ఆర్ చాయ్ తాగండి. అండ్ ఒకవేళ ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటే మీరు కాల్షియంతో కూడా పేర్ చేయద్దు. అది ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి, కాల్షియంతో పేర్ చేయద్దు. అండ్ ఇట్ ఈస్ వాటర్ సాల్యుబుల్, అంటే వాటర్లో డిజాల్వ్ అవుతుంది, అంటే వాటర్తో తీసుకోవచ్చు అనమాట, నాట్ ఫ్యాట్ సాల్యుబుల్. అండ్ మల్టీవిటమిన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ ఆల్సో వాటర్ సాల్యుబుల్. అయితే ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ మీల్ తీసుకున్నారనుకో, మార్నింగ్ మీల్ తోటి ఇది తీసుకోండి. ఆ మార్నింగ్ మీల్లో ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్యాట్స్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? అవకాడో గుర్తొస్తుంది, ఆలివ్ ఆయిల్ గుర్తొస్తుంది. ఇవి అంటే కాస్ట్లీ. చాలామంది లైక్ రిచ్ పీపుల్ అంటే కొనిస్తారు ఆలోచించకుండా. మిడిల్ క్లాస్ అంటే ఆలోచిస్తారు కొనద్దా అని. ఇక లోవర్ మిడిల్ క్లాస్ అంటే అసలు కొనరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓలెక్స్ ఉన్నాయి కదా, ఓలెక్స్తో తీసుకోండి. ఇట్స్ ఏ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట, మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, దాంతో పేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మీల్ తీసుకున్న తర్వాత ఈ మల్టీవిటమిన్స్ తీసుకోండి. అండ్ ఐరన్ సప్లిమెంట్ తోటి ఇంకా అబ్జర్ప్షన్ పెంచడానికి ఏం చేస్తారంటే విటమిన్ సి ఉంటుంది కదా, విటమిన్ సితో పేర్ చేయండి. విటమిన్ సి అంటే లైక్ సప్లిమెంట్ ఉంటుంది, సప్లిమెంట్ తీసుకునే బదులు దాంతో ఏదైనా ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఆరెంజ్ జ్యూస్ ఆర్ ఉసిరికాయ ఉంటాయి కదా, ఉసిరికాయ చీప్, అది కూడా మంచి విటమిన్ సి ఉంటుంది అందులో. సో వీటితో పేర్ చేయండి. ఇంకా ఐరన్ అబ్జర్ప్షన్ అనేది ఇంకా మంచి అబ్జర్వ్ అవుతుంది బాడీ. సో ఇప్పుడు మనం విటమిన్ డి, ఈ, ఏ, కే గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబులే, అంటే మనం ఫ్యాట్స్తో పేర్ చేయాలన్నమాట.
అండ్ ఒమేగా 3 కూడా ఈ కేటగిరీ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అవకాడో ఆర్ ఆలివ్ ఆయిల్, ఒకవేళ ఇది అఫోర్డ్ చేయలేకపోతే వీ కెన్ యాడ్ ఎగ్స్. ఎగ్స్ ఆర్ బెస్ట్, మంచివి. ఇంకా సో ఒక మంచి పెద్ద మీల్ తీసుకున్న తర్వాత అందులో అన్నీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫ్యాట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి. అది తీసుకున్న తర్వాత, మీల్ తీసుకున్న తర్వాత ఈ విటమిన్స్ ఏదైతే డెఫిషియన్సీ ఉన్నారో అవి తీసుకోండి. బాడీ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మెగ్నీషియం ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ ఉన్నాయి. కాల్షియం తక్కువ ఉంటే, డెఫిషియన్సీ ఉంటే మీరు కాల్షియం సప్లిమెంట్ తీసుకోండి. అండ్ ఒకవేళ మెగ్నీషియం ఇది ఎప్పుడు తీసుకుంటారంటే, మీరు ఒకవేళ సోర్నెస్ ఎక్కువ ఉందనుకో, మజిల్ సోర్నెస్ ఆర్ రికవర్ తొందరగా కాకపోతే ఈ మెగ్నీషియం తీసుకోండి, మంచిగా ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే తొందరగా రికవర్ అయిపోతారు. ఇది ఈవినింగ్ తీసుకోండి మెగ్నీషియం. అండ్ కాల్షియం కూడా ఈవినింగ్ తీసుకోండి. అది చెప్పిన కదా, కాల్షియం ఇంకా ఐరన్ పేర్ చేయద్దు అనేసి. సో కాల్షియం తీసుకునేటప్పుడు ఐరన్ పేర్ చేయకండి, అండ్ ఈవినింగ్ తీసుకోండి కాల్షియం. ఇంతే. వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ ఇది చాలామంది తెలుసు ఎట్లా వాడాలో ఏందనేసి, కాకపోతే మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు పోస్ట్ వర్కౌట్లో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మజిల్ తొందర, అంటే ఇప్పుడు ఇది లిక్విడ్ కదా, తొందర అబ్జర్వ్ అయిపోతుంది బాడీకి. సో వర్కౌట్ తర్వాత తీసుకోండి. వర్కౌట్ తర్వాత తొందరనే తీసుకోవడం ఏం అక్కర్లేదు, కానీ వర్కౌట్ తర్వాత ఎప్పుడైనా తీసుకున్నా ఏం కాదు, అంతే. ఇంకా సో ఈ క్రియేటిన్ ఇంకా ఈ ప్రోటీన్తో పేర్ చేస్తే ఇంకా అబ్జర్ప్షన్ పెరుగుతుంది. ఒకవేళ మీరు సపరేట్గా క్రియేటిన్ తీసుకుంటే, లైక్ ఆ బనానా, పండు బనానా ఉంటుంది కదా, ఆ బనానాతో తీసుకోండి. దాంతో ఒకవేళ ఎగ్స్ యాడ్ చేస్తే ఎగ్స్ కూడా యాడ్ చేయండి. ప్రోటీన్ మంచి గుడ్ కార్బ్స్, సో ఇంకా మంచి అబ్జర్వ్ అవుతుంది ఓన్లీ క్రియేటిన్ తీసుకుంటే. ఆర్ ఎల్స్ వేతోని కలుపుకొని తాగండి, క్రియేటిన్ అండ్ వే, అంతే. ఇంకా అండ్ ఈ సప్లిమెంట్స్ కూడా మీరు ఎప్పుడు వాడాలంటే, ఒకవేళ మీరు డెఫిషియన్సీ ఉంటే విటమిన్స్ సప్లిమెంట్స్, ఒకవేళ మీరు డెఫిషియన్సీ ఉంటే తీసుకోండి. ఎట్లా తెలుసా డెఫిషియన్సీ ఉన్నదని? బ్లడ్ వర్క్ చేయండి ఫస్ట్. బ్లడ్ వర్క్ చేస్తే అన్నీ బయటపడతాయి. అండ్ మీరే కాదు, ఫ్యామిలీ కూడా చేయండి. ఫ్యామిలీ కూడా చేయించి, అంటే ఎట్లా ఉంటుందంటే, జిమ్ చేసే వాళ్ళే తీసుకోవడం కాదు, జిమ్ చేయకపోయినా సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ విటమిన్ డి, చాలామందికి మన ఇండియాలో విటమిన్ డి, విటమిన్ B12తో చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ అవి కూడా మీరు చేయండి, మీ పేరెంట్స్ కూడా చేయండి. ఇంకా ఇంతే. ఆ బ్లడ్ వర్క్ చేయించిన తర్వాత ఏదైతే తక్కువ ఉందో, ఏదైతే బాగా డెఫిషియన్సీ ఉందో అప్పుడు సప్లిమెంట్స్ వాడండి. అంతేగాని అట్లా నార్మల్గా నేను చెప్పిన అనేసి సప్లిమెంట్స్ తీసుకొని నేను చెప్పినట్టు తీసుకోకండి. అంటే నేను చెప్పినట్టు తీసుకోండి, బట్ డెఫిషియన్సీ ఉంటే తీసుకోండి, అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.